హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది వీడియో చేస్తుంటే నాకు భలే సరదాగా అనిపించింది. రీజన్ ఒకటే అండి, ఎంత అద్భుతమైన ఏరియా అండి ఇది. అనంతగిరి హిల్స్, వికారాబాద్. భలే అనిపించింది అక్కడ. పద్మనాభ స్వామి టెంపుల్. నా కార్ తెచ్చి ఇక్కడే మా బుడ్డోడు కార్ తెచ్చి అక్కడ నిలబెట్టేసి లేదు నాన్న. ఇక పోలీసు వాళ్ళు చెప్తుంటారు తీసేయరు బాబు అని, మనం వింటామా? ఆ తర్వాత డైరెక్ట్ పద్మనాభ స్వామిలో టెంపుల్కి ఎంటర్ అయ్యాము. చాలా బాగుందండి టెంపుల్ ఎంట్రన్స్ కానీ లోపల లొకేషన్స్ కానీ చాలా హ్యాపీ అనిపించింది. పబ్లిక్ కూడా పెద్దగా లేరు, కారణం ఏంటంటే పొద్దున్న టైం కదా. ఇక మంచిగా వెళ్ళాము, ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసే టైము. కానీ ఒకటైతే చెప్పొచ్చు అండి, అనంతగిరి హిల్స్లో చూడదగిన ప్రదేశంలో అనంతనాభ స్వామి టెంపుల్ ఒకటి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. జనరల్గా టెంపుల్ ఇది కేరళలో ఉంది, కాకపోతే ఈ రెండు టైప్ అంటారు, 2 టైప్స్ అంటారు. ఇందులో వన్ ఆఫ్ ద టైప్ ఇక్కడ ఉంది. సో టెంపుల్ చుట్టుపక్కల కొంచెం ఏంటంటే కొంచెం శిథిలావస్థకు చేరినట్టు కొన్ని చోట్ల. కారణం ఏంటంటే ప్రజలకి ఎక్కువ నోచుకోవట్లేదు. అయినప్పటికీ అక్కడ మంచిగా పూజ సామాన్లు అన్నీ జరుగుతున్నాయి, పూజా సామాగ్రిలు, పూజలు చేసే వాళ్ళు అంతా ఉన్నారు. బట్ కొంచెం మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం ఇది. కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ కోతులు బాబా మాకు పిచ్చెక్కిచ్చాయి. ఎక్కడ పోయినా కోతులు. ఫారెస్ట్ ఇది. బ్యాక్ సైడ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నేను గేట్ దగ్గర నుండి తీశాను ఈ బ్యాక్ సైడ్ లొకేషన్. భలే అనిపించిందండి చూడ్డానికి. మాకు కూడా అక్కడ 2 కళ్ళు సారలేదు, అంత బాగున్నాయి. ఈ పచ్చగా బాబా కళ్ళు మొత్తం వినసం చూడదగినట్టు అనిపించింది. ఇక అలాగే ఇక అన్ని టెంపుల్ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక ఈ కోతిని చూస్తుంటే నా మీద పడుతుందేమో అనిపించింది, అంత భయపడ్డా. నాకు కోతులు అంటే పెద్ద భయం ఉండదు, కానీ సమస్య ఏంటంటే వాటి మైండ్ సెట్ చూస్తే నాకు ఏవరా బాబు దూకుతాయి అన్నట్టు అనిపిస్తాయి కొన్నిసార్లు, అంత టూ మచ్గా ఉంటాయి. సో టెంపుల్ అయితే చూడదగిన ప్రదేశమే, మంచి టెంపులే. దేవుడి ఆశీస్సులు, ఏ పని చేసినా మనకు దేవుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలండి. ఎక్కడ పోయినా ఇది కామన్ అండి. సో అది చూసుకుంటా చాలా హ్యాపీగా గడిపాము. ఆ తర్వాత ఇక మనోళ్ళు ఏమన్నారు, కింద కోనేరు ఉందని చెప్పారు. సో ఆ కోనేరు దర్శనానికి వెళ్ళాము. సో ఈ కోనేరు కింద దిగువ ఉంది. సో అక్కడ వెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా ఏదీ లేదు. అంటే అర్థమైందంటే అక్కడ మనం ఖచ్చితంగా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే చూడదగిన రూటు, మెట్లు అన్నీ కట్టిండు. కానీ కింద కోనేరు ఉందంటే ఉరుక్కుంటూ వెళ్ళాం. తీర చూస్తే చిన్న కోనేరు. దానికోసం ఎంత పైనుండి దిగామండి. నిజంగా అనిపించింది ఏప్రిల్ ఫూల్ అంటే ఎవరంటే మేమే అనుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక అట్లే ఇక మొత్తం. కానీ చుట్టూ అటు వెళ్తున్నప్పుడు బోర్ కొట్టలేదు. కారణం ఏంటంటే పక్కన పచ్చగా మంచిగా ఉన్నాయి, చెట్లు కూడా మంచి ఇదిగా ఉన్నాయి. పెద్ద పెద్ద గుండెలు, గుహలు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, గుబురు, నీడ కూడా మంచిగా వెచ్చమైన నీడ. ఆ మెట్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారంటే చిన్న మెట్లు కాకుండా పెద్దవి, విశాలంగా ఉండడం వల్ల నడిచేటప్పుడు మనకు అంత ఇది అనిపించదు. సో ఆ టెంపుల్ దగ్గర ఒక మిగిలిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అలాగే అక్కడ చిన్నపాటి కోనేరు ఉంది. సో అక్కడ కూడా ఏంటంటే ఆ కోనేరులో ఇది చూసాము. ఆ టెంపుల్ చెప్పాను కదా, ఆ టెంపుల్ ఇక వాటర్, ఇదే కోనేరు వాటర్ అండి. ఇది కింద కోనేరు నుండి వస్తుంది. సో ఇక్కడ మా మేడం వాళ్ళందరూ రాయి మీద రాయి పెడితే మొక్కున్నది తీరుతుంది అన్నారు. నాకు వద్దురా బాబు అంటే వింటారా ఆడోళ్ళు? మన ఇంట్లోనే మాట విన్నారు వాళ్ళు, ఇక బయట ఏమి వింటారు? సరే తప్పదురా దేవుడా అని చెప్పి దాన్ని ఏమంటారు, రాయి మీద రాయి పెట్టాలి. అయితే మనం కోరుకున్నది నడుస్తుంది అంటే అది ఇదే మీకు చూపిస్తుంది, అదే అండి. సో అవి కూడా నేను ఇక ఆఫ్కోర్స్ ఇంట్లో హోమ్ మినిస్టర్ మాట వినకపోతే మనకు ఫుడ్ ఉండదు. సో ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక అక్కడ నుండి ఇక అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దారిలో ఒక్కటే మనకు చింత చెట్లు బాగున్నాయండి. అక్కడ మన అనంతగిరి హిల్స్లో ఎక్కువ చింత చెట్లు చాలా ప్రసిద్ధిగాంచినాయి. పెద్ద పెద్దవి, ఎక్కడ పోయినా చింతకాయలు బాగానే ఉన్నాయి, కానీ అందుబాటులో లేవు. పెద్దగా ఉంది. చాలా సినిమా షూటింగ్ జరిగినాయి ఇక్కడ. దాదాపు మనకు 100 మూవీస్ తీస్తే దాదాపు 80 నుండి 90 మూవీస్ ఇక్కడే షూటింగ్ చేస్తారని అక్కడ అన్నవాళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు చెప్పుకొచ్చేసరికి నేను అనుకున్నా, అవునా నాకెప్పుడు అనిపించలేదు. కానీ ఇది చూసిన తర్వాత వీళ్ళు చెప్పింది కట్టే. నాకు నువ్వు తేజ సినిమాలు దాదాపు అన్నీ ఇక్కడే అండి. వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్నోళ్ళు. అడవులు, ఆ ఫారెస్ట్ సీన్లు అన్నీ ఇక్కడే.
వికారాబాద్ అడవులు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అనంతగిరి హిల్స్ ముఖ్యంగా. సో దారి పోవడం మంచి బోర్ కొట్టదండి. ఎక్కడ మెట్లు అన్ని మెట్లు ఎక్కామండి, వామో నాకు సినిమా కనబడ్డది. ఇంకా మన మైండ్స్లో కొంచెం మనము జనరల్గా ఏంటంటే మనకి ఇంట్లో కూడా వాకింగ్ ఇలాంటివి చేస్తుండడం వల్ల మనకు కొంచెం ప్రాబ్లం లేదు. కానీ మా బుడ్డోళ్ళు పాప అలసిపోయారు ఇద్దరు, అయినా కూడా నడిచారు. వాళ్ళు నడవడమే కాదు నన్ను కూడా నడిపించారు. సో ఫ్యామిలీతో గడిపే ఆ ఆనందాన్ని మనం వర్ణించలేమండి. నేనని కాదు, మీరు కూడా అనిపించి ఉంటారు ఆ ఫీలింగు. ఆ ఫ్యామిలీతో గడిపే ఆ క్షణాలు జీవితంలో మళ్ళీ దేంట్లో కూడా మనం ఎంత డబ్బు ఇచ్చినా మనకు ఆ హ్యాపీనెస్ రాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏదో చెప్పాను కదా, రాళ్ళ మీద రాళ్ళు పెట్టేది. అది అయిపోయిన తర్వాత రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి స్లోగా మెట్లు ఎక్కి వచ్చేస్తూ వాటిలో అక్కడ చాలా కూడా టెంపుల్స్, పాత టెంపుల్స్, కొన్ని శిథిలావస్థలో చేరుకునే టెంపుల్స్, వాటిని చూసుకుంటా